బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. రాజా సింగ్ కు కొందరు వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ దుండగులు వార్నింగ్ ఇచ్చారు. రాజా సింగ్ కు కొందరు వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే మనం చూసుకుంటే గత 2-3 రోజుల నుండి రాజా సింగ్ అయితే బీజేపీ నుండి గెలిచినటువంటి రాజా సింగ్, గోషామల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజా సింగ్ అయితే పాదబస్తీలో ఉన్నటువంటి తలబ్కట్ట కానీ, యాకుత్పురా కానీ ఈ యొక్క పోలీస్ స్టేషన్లను మొత్తం టోటల్గా కూడా సందర్శించడం జరిగింది. అయితే ఆ పిఎస్ పరిధిలో ఉండేటటువంటి కొన్ని ప్రాంతాలను తన యొక్క బుల్లెట్ వాహనం పైన ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అయితే రాజా సింగ్ సందర్శించడం జరిగింది. సందర్శించిన నేపథ్యంలో అయితే అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ వెళ్ళడం ద్వారా పోలీసు వాళ్ళు కూడా ఎలా సెక్యూరిటీ లేకుండా బయట ఈ విధంగా తిరగొద్దు అంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్పిన క్రమం లోపల అయితే రాజా సింగ్కు గత 2 రోజుల నుండి అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్ వచ్చేసి అయితే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తామంటూ కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం ప్రైమ్ 9 స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాము. రాజా సింగ్కు అయితే మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద ఈ నంబర్తోని ఈ యొక్క నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్తోని రాజా సింగ్కు అయితే ఫోన్స్ వస్తున్నాయి అంటూ కూడా అయితే తెలుస్తుంది. ఈ యొక్క ఫోన్ నంబర్స్ అన్నిటి కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేశారు. మనం ప్రైమ్ 9 స్క్రీన్ పైన రాజా సింగ్కు వచ్చినటువంటి కాల్స్, అపరిచిత వ్యక్తుల నుండి వస్తున్నటువంటి కాల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఫోన్ కాల్స్ నుంచి పదే కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వస్తూ మనం ఏవైతే స్క్రీన్ పైన చూస్తున్నామో ఆ యొక్క ఫోన్ నుండి కాల్స్ వస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే క్రమం లోపల అదే రాజా సింగ్ కూడా పోలీసులో ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా దీనిపైన ఎవరు కూడా గోవధ జరగద్దు, గోవులను అన్నింటినీ కూడా అయితే ఇప్పటికే బలించడానికి సిద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే రాబో ఇంకా మరి ఒక వారం 10 రోజులనే ఈ యొక్క బక్రీద్ పండుగ నేపథ్యంలో అయితే వాళ్ళ యొక్క అయితే గోవులను అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా గోవులను తీసుకొని రావడం జరిగింది. గోవధ చేయొద్దు అంటూ కూడా కోర్టు నుండి తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనిపైన ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధించి పోలీసు వాళ్ళు కూడా ఈ యొక్క గోవధ జరగకుండా చూడాలంటూ రాజా సింగ్ అయితే ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి అయితే ఖచ్చితంగా దీన్ని ఆపాలి అంటూ రాజా సింగ్ చేసిన నేపథ్యంలో మొన్న రీసెంట్గా బుల్లెట్ పైన ఈ యొక్క ప్రాంతాలకు వెళ్ళినటువంటి తరుణం లోపల అపరిచితుల నుండి కాల్స్ వస్తున్నాయంటూ కూడా అయితే పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అయితే ఖచ్చితంగా గోవధ ఆపాలి, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలంటూ కూడా రాజా సింగ్ తెలిపిన క్రమం కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.